తిరుమలలో కేక్ కటింగ్ చేయడంపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బర్త్డే వేడుకలు చేసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వెల్లడించింది. దివ్యల మాధురి తనూజపై చట్టపరమైన చర్యల కోసం పోలీసులకు ఫిర్యాదు చేశామని ప్రకటించింది. తిరుమలలో ఇలాంటి వేడుకలు చేసుకోవడాన్ని నిషేధించామని చెప్పింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి బిగ్ బాస్ ఫేమ్ తనూజ శ్రీ విభవ అతిథి గృహాన్ని తీసుకున్నారు. అక్కడే తనూజ బర్త్డే వేడుకలు జరుపుకున్నారు. కేక్ కటింగ్ చేసిన వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇక ఈ ఘటన టీటీడీ దృష్టికి రావడంతో చర్యలు తీసుకుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, మనం చూస్తున్నాం తిరుమలలో ఇలాంటివి చేయకూడదంటూ కూడా టీటీడీ అంటుంది. ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సోని, మొత్తం మీద తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినటువంటి దువ్వాడ మాధురి పైన తనుజ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కేసులు నమోదు చేయబోతున్నారు. ఎందుకంటే తిరుమలకు సంబంధించి ఎక్కడా కూడా రీల్స్ చేయకూడదు, అదేవిధంగానే నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడా కూడా అక్కడ వ్యవహరించకూడదు. ఎందుకంటే తిరుమలలో సెలబ్రిటీస్ కానీ ఎవరైనా సరే తిరుమలకు వచ్చినప్పుడు కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి ఏదైతే బర్త్డే వేడుకలు రకరకాలుగా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే నిన్న తనుజాకి సంబంధించిన బర్త్డే వేడుకలు తిరుమలలో టీటీడీకి సంబంధించినటువంటి గదుల్లో అక్కడ సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది. కేకులు కట్ చేసి వాళ్ళందరూ కూడా సెలబ్రేషన్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే దువ్వాడ మాధురితో పాటు తనూజ ఇట్లా మరి కొంతమంది ఈ రకంగా వ్యవహరించారు. కాబట్టి ఇది టీటీడీకి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. కాబట్టి ఎందుకంటే తిరుమలకు సంబంధించి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరు కూడా వ్యవహరించకూడదు. ఇది ఇంకొకరు కొంతమంది చేస్తే గాన అది నిబంధనల విరుద్ధం అవుతుంది. అందువల్లనే ఇది ఎక్కడా కూడా స్ప్రెడ్ కాకుండా వీళ్ళపైనే కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా చర్యలు తీసుకున్నారు. పోలీసు అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా చట్టపరమైన కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేసే అవకాశం అయితే ఉంది. అయితే గతంలో కూడా దువ్వాడ మాధురికి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ వీళ్ళు కూడా తిరుమల ఆలయం దగ్గర అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో మాడవీధులు పరిసర ప్రాంతాల్లో వీరు రీల్స్ చేశారు. అదేవిధంగా గతంలో కూడా కేసులు ఎదుర్కోవడం జరిగింది. అందువల్లనే వీళ్ళు రిపీటెడ్ గా చేస్తున్నారు. కాబట్టి మరికొన్ని కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా టీటీడీ అడుగులు పోతుంది. అందువల్లనే విజిలెన్స్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆ విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం పోలీసులు అయితే కేసులు నమోదు చేసే అవకాశం అయితే ఉంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ గోపీనాథ్.